తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని అధిష్టానం నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ నేతలు జెండా ఎగరవేయడానికి సిద్ధమయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే ఎంపీ అభ్యర్థుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ మెదక్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధుకి మద్దతుగా రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. మెదక్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. మెదక్ మీటింగ్ అనంతరం రేవంత్ బెంగళూరుకు వెళ్లనున్నారు. బెంగళూరులో కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొనున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని అధిష్టానం నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ నేతలు జెండా ఎగరవేయడానికి సిద్ధమయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే ఎంపీ అభ్యర్థుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ మెదక్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధుకి మద్దతుగా రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. మెదక్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. మెదక్ మీటింగ్ అనంతరం రేవంత్ బెంగళూరుకి వెళ్లనున్నారు. బెంగళూరులో కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. అదేవిధంగా అయితే ఏదైతే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ రోజు మెదక్ జిల్లాలో ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కు భారీగా రామదాస్ చౌరస్తా నుంచి భారీగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ భారీ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నామినేషన్ వేసిన తదుపరి క్షణమే నేరుగా రామదాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అందులో ముఖ్య కార్యకర్తలు అలాగే మంత్రులు పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్నర్ మీటింగ్ అయితే పాల్గొంటారు. అయితే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో మెదక్ లో భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా ఈ రోజు ఏది ఏమైనా మెదక్ జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే పక్కా ఊహంతోనే అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తము ఈ రోజు నామినేషన్ వేయడానికి అయితే పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి అయితే వస్తున్నారు. గాయత్రి.